వెల్కమ్ టు సమయం తెలుగు. మనతో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ ఒకరు ఉన్నారు. అసలు ఆయన గెలిచిండనే ఉద్దేశంలో ఒక పాట కూడా పాడతాను మనతో అంటున్నారు. ఆ ముచ్చట్లనే తెలుసుకుందాం. చెప్పనా ఎట్లా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలవడం? సమయం ఛానల్ పేరు పెట్టుకున్నావు, సమయ స్ఫూర్తితో మాట్లాడే బ్రదర్, లేకపోతే నీకు సమయం లేకుండా చేస్తారు. పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు. సో ఒక రైతుగా వచ్చాడు, ఏదో సింపతితో అన్నారు. సింపుల్గా వచ్చాడు వాడు, సింపతితో కాదు సింపుల్గా వచ్చాడు. ఈరోజు కప్పు కొట్టాడు. వాడి స్థాయి ఏంటో వాడి స్థానం ఏంటో నిరూపించుకుంటున్నాడు. అలాగే పవర్ స్టార్ సినిమాలో కూడా ఏదో హరిహర వీరమల్లులో అవకాశం వచ్చిందని తెలిసింది. ఎంతవరకు నిజమో తెలియదు, వస్తే చాలా మంచిది. మనవడి కోసం ఒక పాట రాసుకున్నా, పాడాలనిపిస్తుంది నాకు. రైతన్న రైతన్న ఉయ్యాలో, రైతే రాజుర ఉయ్యాలో, పల్లె పోరాడు ఉయ్యాలో, పట్నం బూజేరిండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలిచాడు. పల్లె పోరాడు ఉయ్యాలో, పట్నం బూజేరిండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలిచాడు. శివయ్య సోపతితో ఉయ్యాలో, శివాలు వేసిండు ఉయ్యాలో, తగ్గదే లేదన్నాడు ఉయ్యాలో, ఆడాది అంటే ఉయ్యాలో, అక్క అన్నాడు ఉయ్యాలో, అందరూ మెచ్చారు ఉయ్యాలో, నాగయ్య మెచ్చిండు ఉయ్యాలో, బిగ్ బాస్ నచ్చిండు ఉయ్యాలో, తెగించి గెలిచాడు ఉయ్యాలో. రైతన్న రైతన్న అర్రర్రర్ర రైతన్న రైతన్న ఉయ్యాలో, రైతే రాజుర ఉయ్యాలో, రైతన్న పేరు ఉయ్యాలో, రౌతుల మీద ఉయ్యాలో, మెరిసేల సెక్కాలి ఉయ్యాలో, అందులోని పేరు ఉయ్యాలో, సత్యన్న తరయుడు ఉయ్యాలో, సిద్దిపేట సిన్నోడు ఉయ్యాలో, పల్లె పోరాడు ఉయ్యాలో, పట్నం బూజేరిండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలిచాడు. పల్లవదే వరకు ఉయ్యాలో, ప్రణమిల్లితే ఉయ్యాలో, నీ జర్నీ కడుపులో ఉయ్యాలో, ప్రాణం బుబసే ఉయ్యాలో, నీ చూసినంక ఉయ్యాలో, నింగి నేల ఒకటవ్వాలో, నింగిలో సుక్కలు ఉయ్యాలో, నిచ్చెనెక్కి దిగి రావాలో, పల్లె పోరాడు ఉయ్యాలో, పట్నం బూజేరిండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలిచాడు. నీ సేను శనగల్లో ఉయ్యాలో, నీ పంట పొలాల్లో ఉయ్యాలో, వజ్రాల మెరవాలి ఉయ్యాలో, అందులో నువ్వు ఉయ్యాలో, కోహినూరు వజ్రమవ్వాలో, కోటికొక్కడు ఉయ్యాలో, కోట్ల హృదయాలు గెలిచాడు. రైతన్న రైతన్న అర్ర రైతన్న రైతన్న అర్రర్రర్రర్రర్రర్ర రైతన్న రైతన్న ఉయ్యాలో, రైతే రాజుర ఉయ్యాలో, పల్లె పోరాడు ఉయ్యాలో, పట్నం బూజేరిండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలిచాడు. పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలిచాడు. జై పల్లవి ప్రశాంత్, జై జై బిగ్ బాస్. సింపతి సింపతి అన్నారు. ఓకే భయ్యా అన్నా, నేను రైతున్నానన్నా. ఓకే, ఓవర్ యాక్షన్ చేసిండు. అయితే ఏమైంది? వాళ్ళు ఉన్నోళ్ళు ఆర్టిస్టులు అన్నారు కదా, ఆర్టిస్టులు ఎవడి మాట వింటారు? స్క్రిప్ట్ మాట వింటారు, డైరెక్టర్ మాట వింటారు. ఆర్టిస్టుల కోసమే అని అన్నారు కదా. సో అదంతా స్క్రిప్టెడా? బిగ్ బాస్ రియల్ షో కాదా, రీల్ షోనా? ఆర్టిస్టుల కోసమే అన్నారు కదా. ఆర్టిస్టులు ఇంటే స్క్రిప్ట్ ప్రకారం ఇంకా డైరెక్టర్ మాటగా వినేది. సో అంతా యాక్టింగ్ అనమాట, స్క్రిప్టెడ్ అనమాట. సో ఒకటి చెప్తే విని మాట్లాడుతారు అనమాట, రియల్ కాదనమాట. అయితే బిగ్ బాస్కు నాగార్జున చెప్పండి సార్, ఇది రియాలిటీ కాదు, మీ ఆర్టిస్టులే అంటున్నారని. పల్లవి ప్రశాంత్ యాక్షన్ చేశాడు, ఓవర్ యాక్షన్ చేశాడు. కానీ అదే మాట వాడు సింపతితో రాలేదు భయ్య, సింపుల్గా వచ్చాడు. ఈరోజు కప్పు గెలిచాడు, అందుకుంటున్నాడు. రైతు భూమి బిడ్డ, రైతు బిడ్డ. ఒక్క ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఓకే, నేను కూడా తిట్టినా, ఒరే నువ్వు వచ్చిన పని ఏంది, నువ్వు చేసే పని ఏంది, మొక్కల్ని బతికిచ్చిరా అంటే సుక్కలతో మీటింగ్లు పెట్టుకుంటా మొక్క నిండా కొట్టినావు, నువ్వెట్లా రైతురా అందరు అన్నారు, నేను కూడా ఉన్నా. కానీ వాడి ఆట ఆడుతుంటే ఒక్కొక్కరు ట్రోల్ చేస్తుంటే, ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు? ఇన్ని కారణం ఏంది? ఇన్స్టాగ్రామ్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారని ఆలోచిస్తే ఆ ట్రోల్సే వానికి దీవెనలుగా మారినాయి. ఈరోజు బిగ్ బాస్ కప్పు గెలిచాడు. జై పల్లవి ప్రశాంత్, జై నాగార్జున.